కరణ్ గారు హాయ్ డైరెక్టర్. టీజర్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ వచ్చినట్టు అనిపిస్తుంది. కిరణ్ గారికి కానీ మీరు కానీ ఒక ఆన్సర్ చెప్పాలి క్వశ్చన్. అంటే లవ్ యాంగరు ఒకే చోట ఉండవు అంటారు. సో సిద్ధార్థలో యాంగర్ ఎక్కువ చూపించారు. సో లవ్ ఫెయిల్యూర్ అన్నట్టు చూపిస్తున్నారు కదా. సో ఈయన రియల్ ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగినవి తీసుకున్నారా మీ లైఫ్లో కానీ? అవునండి, రియల్ ఇన్సిడెంట్ మన అందరి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుని చేసిందండి. ఎందుకంటే మన అందరి లైఫ్లోనూ ప్రేమ ఉంటుంది, మన అందరి లైఫ్లోనూ కోపం ఉంటుంది. మన ప్రేమించినోడు ఎవడైనా ఏమన్నా అంటే కొడతాం వెళ్ళి, అవన్నీ జరుగుతూనే ఉంటాయండి. అది సో రియలేనండి, లవ్ అనేది రియల్ కదా, ఇంకా దాంట్లో కోపం కూడా రియల్. లవ్ యాంగర్ ఉంటాయి కదా సార్, లవ్ యాంగర్ ఒకే చోట పక్క పక్కన ఎందుకు ఉండవు సార్? మనం లవ్ చేసిన వాళ్ళ మీద ఎక్కువ యాంగర్ ఉన్న వాళ్ళ దగ్గర లవ్ అంటే లవ్ సక్సెస్ అవ్వదు. యాంగర్ ఇంకా యాంగర్ ఉన్నాడు ఎక్కువ లవ్ చేస్తాడండి, అది నిజం. కిరణ్ అన్న సరే, సినిమా చూసిన తర్వాత చేస్తాను. ఆల్ ది బెస్ట్. కిరణ్ అన్న ప్రేమిస్తే అంత కోపం హాయ్ బ్రో. వస్తుంది. అంటే ప్రేమ ఉన్న ప్రేమించే వాళ్ళకి యాంగర్ తక్కువ ఉంటుంది. యాంగర్ ఎక్కువ ఉంటే లవర్ని కూడా కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతుంటారు. అలా ఏం లేదండి. కిరణ్ అన్న హాయ్ అన్న. ఎందుకంటే మీ ఆల్రెడీ రెండో సినిమా వస్తుంది కాబట్టి ఇప్పుడు మొన్ననే 3 నెలల క్రితం ఒక హిట్ కొట్టారు అన్న. ఇప్పుడు 3 నెలలకే ఒక సినిమా రిలీజ్ అవ్వడం వల్ల మళ్ళీ చెక్ పోస్ట్ ఆఫీస్ ఏమైనా ఇబ్బందులు పెట్టేది అయితే ఉందా? అంటే మీరు ముందే ఏమడగాలంటే అన్న, 2024లో ఇంత యంగ్ హీరో అండి, ఒక్క సినిమాని ఎందుకు చేసామని మీరు అడగాలి ఫస్ట్. అంటే మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్ అడగాలి. అంటే మిగతా హీరో యాజ్ ఏ యంగ్ హీరోగా ఉండి ఒక్క ఇయర్కి 2024లో ఒక్క సినిమాని ఎందుకు చేసామని మీరు ఫస్ట్ అడగాలి. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల కూడా యంగ్ ఏమనిపించట్లేదు అంటే అర్థం కాదు. అంటే 3 నెలలకు అంటే అది సినిమాలు ఏంటంటే సార్, అంటే నేను 2024లో నాది ఒక్క సినిమానే రిలీజ్ అయింది. ఈ సినిమా ముందు చేసింది ఇప్పుడు ఇంకా ఆల్రెడీ 4 months గ్యాప్, దాని తర్వాత వస్తుంది. అండ్ ఐ ఫీల్ నేను యాజ్ ఎ యంగ్ హీరో నేను చాలా సినిమాలు చేయడానికి ఇష్టపడతాను, నేను చేస్తాను కూడా. అంటే కానీ జాగ్రత్తగా మంచి కంటెంట్ తీసి మంచి సినిమాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. రాబోయే రోజుల్లో కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను సినిమాలు ఎక్కువ చేయాలనుకుంటాను. ఎందుకంటే యంగ్ హీరోగా నేను ఎక్కువ సినిమాలు చేస్తేనే చాలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది, కొత్త డైరెక్టర్స్ వస్తారు. ఏ డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకుంటారన్నది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బట్ నేనైతే సినిమాలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ నాకు వీలైనంత కొత్త మంది డైరెక్టర్స్ నేను ఇండస్ట్రీకి తీసుకొద్దామని నాకు వీలైనంత నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ హిట్ తర్వాత ఇంకెవరు ఇబ్బంది పెట్టరు అనుకుంటున్నారా? ఆ హిట్కి దీనికి సంబంధం అంటే ఏమో అంతకుముందు చెక్ పోస్టులు నా ఆఫీస్ ఒకటి నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి అది ఏం లేదు సార్, అది అయిపోయింది ఆ టాపిక్. అదేం లేదు సార్, ఆ హిట్ అదేం లేదు సార్. ఏ సినిమాకి ఆ సినిమానే మళ్ళీ కష్టపడాలి, ఇంకో సినిమా మళ్ళీ కష్టపడాలి అంతే సార్. రవి అన్న కిరణ్ గారు ఇక్కడే జస్ట్ అన్న కింగ్ జాన్ అన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఎంత ఉంది సార్ మీకు దీంట్లో? అంటే నాకు అప్పటికి అలవాటు రాలేదు సార్. అది అప్పటికి నేను లవ్లో బ్రేకప్ అయినప్పటికీ నాకు అలవాటు రాలే. కింగ్ జాన్ అలవాటు అప్పుడు రాలేదు. బట్ అది ఏంటంటేనండి, ప్రతి అబ్బాయి అంటే అమ్మాయిలకి పాపం ఆపర్చునిటీ ఉండదు కాబట్టి, మనకి చాలా ఫ్రీడమ్ ఉన్న సొసైటీలో మగాడిగా బతుకుతున్నాం కాబట్టి ఏంటంటే, మనకు బాధ వచ్చింది అనుకోండి వైన్స్ షాప్కి వెళ్తాం, ఇంకా కోపం వచ్చింది అనుకోండి సిగరెట్ వెలిగిస్తాం. సో కింగ్ అనేవాడు ఒక ఫ్రెండ్, జానీ వాకర్ అనేవాడు మనకు ఒక ఫ్రెండ్ అనమాట. మనం ఆడితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐఎమ్ టెల్లింగ్, అది కష్టపడినోడైనా కావచ్చు, కోపంలో ఉన్నోడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఆ సాయంత్రం అయ్యేటప్పటికి అలా రిలాక్సేషన్ కోసం వాడు చేసే పనే అది. సో కనెక్టింగ్ పాయింట్ అంతే. కిరణ్ గారు కంగ్రాట్స్ అండి. హలో హాయ్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ కిరణ్ అబ్బు గారు సర్టిఫికేట్గా కొంతమంది ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నారు, కా మూవీతో కాల్ వేసుకుని తిరిగేటట్లు చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా అంటే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతకుముందు చాలామంది మీతో కూడా అన్నారు లవ్ ఫిలిమ్స్ తీస్తారా, ఈ జోనర్లోనే ఉండిపోతారని. కా మూవీ తర్వాత ఒకసారిగా డిఫరెంట్ మారిందని అన్నారు. బట్ మీరు కూడా అన్నారు ఇక్కడ నుండి మారుస్తా అని. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం ఇదే రావడం వల్ల అదే ప్యాటర్న్లోకి వెళ్తారని అనుకోవచ్చా? అదేం లేదు, ఇది కంప్లీట్లీ మీకు కొత్త ప్యాటర్న్గానే ఉంటుంది సినిమా. జోనర్ అనేది ప్రతి ఒక్క నేను ఇంకా అప్కమింగ్ చేసే ఇప్పటికి నేను ఒక 4 సినిమాలు కమిట్ అయినాను. అవి కూడా కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. లవ్ సబ్జెక్ట్స్ అన్నవే ఐ ఫీల్ యాజ్ ఎ యంగ్ హీరో నేను ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేయడానికో లేకపోతే యూత్కి దగ్గర అవడానికో నేను 4 సినిమాలలో ఒక 2 సినిమాలు లవ్ చేద్దాం, ఒకటి థ్రిల్లర్ చేద్దాం, ఇంకొకటి ఇలా అన్నీ నేను నాకు వీలైనంతగా నేను క్యాటర్ చేసుకుంటానండి. ఈ దిల్రూబా అనే సినిమా పర్టికులర్గా ఇలాంటి సినిమా చూడాలనుకున్న ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ మీకు ఈ స్క్రిప్ట్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పాయింట్ నచ్చుతుంది, ఈ పాయింట్ బాగా ఆడియన్స్లోకి ఎక్కుతుంది అనేది. మీకు ఏ పాయింట్ నచ్చింది అక్కడ? ఈ సినిమాలో సిద్ధు అనే క్యారెక్టర్ ఒకటి సిద్ధాంతం నమ్ముతుందండి. ఐ థింక్ మేము అది ట్రైలర్లో రివీల్ చేస్తాం. ఆ పర్టికులర్ పాయింట్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నిజంగా మనం ఎవ్రీడే నిజ జీవితంలో ఆ 2 పదాల వల్ల మనం అయితే మోసం చేస్తాం లేకపోతే మోసపోతాం. అదేంటి అన్నది మేము ట్రైలర్లో రివీల్ చేస్తాం. ఆ పాయింట్ నచ్చి సినిమా. ఈ మూవీ మోసపోయిన వాళ్ళకి ఎక్కుతుందా, మోసం చేసే వాళ్ళకి ఎక్కుతుంది, కనెక్ట్ అవుతుంది? బాగా మోసపోతున్న వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది.
ఆశీష్ గారు, అంటే ఫస్ట్ సరిగమ హలో సార్, ఫస్ట్ సరిగమ ప్రొడక్షన్ అంటే నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది, బట్ కిరణాపురం గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు ఫస్ట్ ప్రొడక్షన్ సరిగమకి? I don't think so. We could have got better film and a better actor to start Telugu with. So, thank you. కిరణ్ గారు హాయ్ సార్. హలో హాయ్ అండి. హాయ్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. సార్, దీంట్లో చూస్తే కనుక ఫస్ట్ మ్యాగీ అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కనిపించింది, ఐ మీన్ టీజర్లో. దీంట్లో ఏమైనా ట్రయాంగిల్ ఉంటుందా లవ్ స్టోరీలో? ఉంటుందా? ఉంటుందండి. ఖచ్చితంగా కొత్త లవ్, ఒక కొత్త ఫీల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ట్రైలర్లో రివీల్ చేస్తాం. టూ ఎర్లీ టు సే. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మీ హెయిర్ స్టైల్లో ఏమన్నా చేంజెస్ నాకు చాలా బాగా లాస్ట్లో టీజర్లో ఇలా మీరు అన్నప్పుడు చాలా లుక్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. దీనికోసం ఏమన్నా వర్కౌట్ చేశారా, ఇట్లా ఈ లుక్కే కావాలి స్పెసిఫిక్గా అని చెప్పేసి? అవునండి. అప్పుడు నేను కొంచెం అంటే అప్పుడు కన్యూస్ ఫిలిం చేసిన తర్వాత ఫస్ట్ బ్రేక్ తీసుకొని దిల్రూబాకి నేను లుక్ చేంజ్ ఓవర్ అవ్వాలి అని చెప్పి ఐ టుక్ ఆల్మోస్ట్ 6 months టైం తీసుకొని లుక్కి వచ్చి కొంచెం డైరెక్టర్ పర్టికులర్గా కొంచెం లుక్ అంతా చేంజ్ చేయాలని చేంజ్ చేసిందే దిల్రూబా. చాలా బాగుంది. నాకు నాగార్జున గారు గుర్తొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆశీష్ గారు, సార్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటరింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్ హౌస్. బట్ ఇన్ ద లెస్ స్పాన్ యూ బికేమ్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ లేబుల్ ఇన్ ద అక్రాస్ ద కంట్రీ. బట్ యాజ్ అ లైక్ a T series, they're doing the music labels and also production office, and you're also following that rules. And what is your perception on the production office and after doing one film? Too soon to talk about anything about T-series right now. हमारा पहला picture है, so let's see, let's figure out soon. Yeah. డిఓపి గారు యా. హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో అయితే ఈ షాట్ ఏదైతే ఉందో పర్టికులర్గా మోటార్ వెహికలా లేదంటే సైకిలో తెలియదు, కానీ ఆ షాట్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే ఇందులో ఏమన్నా డిఫరెంట్గా హార్డ్ ఏమన్నా డిఫికల్ట్గా అనిపించినటువంటి డిఓపి షార్ట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఇబ్బంది పడినాయి కానీ, లేదంటే దీనికి ఎక్కువ టైం తీసుకున్నాం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ ఈ మూవీలో కొంచెం కాంప్లికేషన్ ఉన్నది యాక్షన్ సీక్వెన్సెస్ అండి. ఇట్ హ్యాస్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఐ గెస్. నాకు తెలిసి పృథ్వీ మాస్టర్ హీ హాస్ డన్ లైక్ చాలా స్టైలిష్ కంపోజిషన్స్ చేశారు, అండ్ హీ ఆల్వేస్ వాంటెడ్ వెరీ కాంప్లికేటెడ్ షార్ట్స్. నాకు తెలిసి యాక్షన్స్ అన్నీ కాంప్లికేటెడ్గానే ఉండే, బట్ వీ ఎంజాయ్డ్ త్రూ అవుట్ ద మూవీ. యా, ఐ థింక్ దట్ పర్టిక్యులర్ షాట్ అసలు నాకు తెలిసి అందరి ఫేవరెట్ షాట్ అది మూవీలో. యా, టీజర్లో లాస్ట్ షాట్ యూ కెన్ సీ దట్ ఇన్ ద టీజర్. ట్విలైట్ ఆల్మోస్ట్ లైట్ వెళ్ళిపోయిన తర్వాత, లైట్ వెళ్ళిపోయింది, చిన్న లైట్ ఉంది, దట్ వీ టుక్ దట్. ఆల్మోస్ట్ చాలా నాయిస్ ఉంటుంది దాంట్లో, డిజిటల్ నాయిస్, లైట్ లేక, బట్ ఇట్స్ అ ఫేవరెట్ షాట్.